దగ్గర నుంచి పంట చేతికొచ్చేదాకా అనేక రకాలుగా మోసపోతూ ఉన్నారు. చివరికి మన రాష్ట్రంలో ముఖ్యంగా మొత్తం వరి పంటే సాగులో ఉన్నది. దాదాపుగా ప్రతి ఒక్కరు ఏ పంట పండిస్తారంటే వరి పంట పండిస్తారు. ప్రభుత్వాలు చెప్తుంటాయి మాటలకి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి అని. కానీ ఎక్కడా కూడా ఆ ప్రత్యామ్నాయ పంటల అవగాహన కానీ కనీసం రైతులకి ప్రోత్సాహకాలు కానీ అందించారు. ఏదో కొన్ని పంటలని రైతులు గుర్తించి వాటిని సాగు చేద్దాం అనుకుంటే ఇందులో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎంటర్ అయిపోతూ ఉంటాయి. అట్లా గవర్నమెంట్ వ్యవస్థల్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. అందులో ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ సాగు మీద దృష్టి పెట్టారు. ఈ గింజని హార్టికల్చర్ ఎవరైతే ఆ కంపెనీలు ఉన్నాయో, ఇప్పుడు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉంది, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆ నర్సరీలో వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ఆ గింజలని వాళ్ళక్కడ నర్సరీలో పెంచి ఆ ప్లాంట్ని రైతులకు అందిస్తారు. ఇట్లా తెలంగాణ మొత్తంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్లాంట్లని రైతులకు అందిస్తున్నారు. దాంతోపాటుగా ఇంకొక 13 ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ ఆయిల్ పామ్ ప్లాంట్లని రైతులకు అందిస్తున్నాయి. సో వాళ్ళే ఆ ప్లాంట్ ఇస్తారు. సీడ్ తీసుకొచ్చిన తర్వాత రైతులు వాటిని ఆ మొక్కని పెంచి చెట్టుగా చేసి దాంట్లోంచి వచ్చినటువంటి ఆ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అదే కంపెనీలకి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి ప్లాంట్ తీసుకొస్తే వాళ్ళకే మళ్ళీ ఇవ్వాలి, వాళ్ళే ప్రాసెసింగ్ చేస్తారు, మీకు డబ్బులు ఇస్తారనమాట. సో చాలా అద్భుతమైన పంట ఇది, చాలా అద్భుతమైన పంట. సో ఒక చెట్టు తయారు కావాలంటే, మనకు కోత స్టార్ట్ కావాలంటే ఆ ప్లాంట్ తీసుకొచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత క్రాప్ స్టార్ట్ అయింది. 3 years to 4 years తర్వాత ఈ క్రాప్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఒక 25 నుంచి 30 సంవత్సరాలు పర్ ఎకర్కి 1 లక్ష రూపాయలు తక్కువ సంపాదించవచ్చు అని రైతులు చెప్తున్నారు. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే విషయం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను వేంసూరు అనే మండలంలో ఉన్నా. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూర్ మండల్. ఇది వైఎస్ బంజారా అన్న విలేజ్. నాకు జస్ట్ ఒక 3 కిలోమీటర్లు వెళ్తే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వస్తుంది, జస్ట్ ఒక 3 కిలోమీటర్స్. సో ఆ విలేజ్లో ఉన్న మనం హైదరాబాద్ నుంచి దాదాపుగా ఒక 300 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ ఆయిల్ పామ్ మీద దృష్టి పెట్టింది మన తొలి వెలుగు అని అంటే, ఇది ఒక పెద్ద కుంభకోణం, ఇది ఒక పెద్ద స్కామ్. ఇది లీడర్లు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, ప్రైవేట్ కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని లేకుండా చేయడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రని పసిగట్టిన కొంతమంది రైతులు మనల్ని సంప్రదించినప్పుడు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఎందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే వచ్చిరంటే, దాదాపుగా ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత్రనే చాలా ఎక్కువగా ఉన్నది. దాదాపుగా 70,000 నుంచి 1,00,000 ఎకరాలు ఇక్కడ సాగవుతున్నది. ఇక మిగతా జిల్లాల్లో 5-10 వేల ఎకరాలు అన్ని జిల్లాలు కలుపుకుంటే ఉన్నది. సో మేజర్ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు ఎక్కడ ఉన్నారంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. అశ్వరావుపేట కావచ్చు, దమ్మపేట కావచ్చు, ఇట్లా ఉన్నారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అశ్వరావుపేటలో ఒకటి ఉంది, అప్పారావుపేట సంథింగ్ అక్కడ ఒకటి ఉంది, ఈ పక్కనే ఇంకోటి కట్టబోతున్నారు, సిద్దిపేటలో ఒకటి కట్టబోతున్నారు. ఇక దాని గురించి తర్వాత మాట్లాడదాం, అది కూడా పెద్ద చరిత్ర ఉన్నది దానికి. ఎందుకు అక్కడ దాన్ని పెడుతున్నారన్న దానికి తెర వెనుక భాగవతం వేరే ఉన్నది. అయితే ఇప్పుడు నేనున్న ఈ ఆయిల్ పామ్ ఒక రైతుది, ఇదంతా కూడా ఒక రైతుది, చక్రధర్ అన్న ఒక రైతుది. దాదాపుగా 10 ఎకరాల్లో ఆయన ఈ ఆయిల్ పామ్ సాగు చేయడం జరిగింది. 10 ఎకరాల్లో సాగు చేసిండు. ఒక ఎకరాకి 50 నుంచి 57 మొక్కలు పెట్టొచ్చు. సో 57 మొక్కలను ఒక ఎకరా కంటే 10 ఎకరాల్లో ఈయన దాదాపుగా 500 నుంచి 570 మొక్కలు నాటిండి ఇందులో. అయితే ఈ 570 మొక్కలు నాటితే ఇందులో కొన్ని మొక్కలు పనికి రాకుండా పోయినాయి. కారణం ఏంటి అన్నది ఇప్పుడు నేను మాట్లాడించబోతున్నా రైతుతో. ఇదే నేను ఈ వీడియోలో బయట పెట్టబోయే కుంభకోణం. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కైన కొంతమంది లీడర్లు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మూసేసే దాంట్లో కుట్రలో భాగంగా మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ విత్తనాన్ని విదేశాల నుంచి మాత్రమే తీసుకురావడానికి అవకాశం ఉంది. మనకి ఇక్కడెక్కడ ఈ విత్తనం దొరకదు. మలేషియా కానీ, కోస్టారికా కానీ, ఇండోనేషియా నుంచి విత్తనం వస్తుంది. ఆ కంపెనీలతోని అండ్ ఇక్కడున్న ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్ వీటికి మధ్యలో ఒక బ్రోకర్లు తయారయ్యారు కొంతమంది. ఎవరో చెప్తున్నారు, రంగనాయకులు అని ఒక ఆయన టాప్ మోస్ట్ సైంటిస్ట్ గా పేరు పొందిన ఆయిల్ ఫెడ్ దీంట్లో రిటైర్డ్ ఎంప్లాయీగా పనిచేసిన ఒక రిటైర్డ్ ఆఫీసరు దీంట్లో భాగస్వామి అని చెప్తున్నారు.
రాబోయే రోజుల్లో మరింత ఇన్ డీటెయిల్డ్ గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నాకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తా ఉన్నా. సో అంటే అక్కడ విత్తనాన్ని తీసుకొచ్చి ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ లో కానీ ఈ ప్రైవేట్ కంపెనీస్ లో కానీ ఆ నర్సరీల్లో ఆ విత్తనాన్ని ప్లాంట్ గా మొక్క కింద తయారు చేసి ఆ నర్సరీల ద్వారా రైతులకు అందిస్తారు. రైతులకి ఆ మొక్కని ఆ ప్లాంట్ని అందించే క్రమంలో ఒకవేళ అది డిఫెక్ట్ ఉంటే ఆ మొక్కలో దాన్ని తీసేయట్లే, దాన్ని ఆ రైతులకి అంటగడుతున్నారు. అంటగట్టడం వల్ల ఆ రైతుకు అప్పుడు తెలియదు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సైంటిస్టులు మాత్రమే ఇది సరైన మొక్క కాదా అని తేల్చగలరు. రైతులకు అది అంత అవగాహన లేదు, తేల్చలేరు. సో రైతుకు ఎప్పుడు తెలుస్తుంది? రైతు తన పొలంలో ఆ ప్లాంట్ నాటిన తర్వాత 4 ఏళ్ల తర్వాత రైతుకు అర్థమైంది ఇది సరైన మొక్క కాదని. ఇప్పుడు ఇందులో దాదాపు ఒక 300 మొక్కలు ఖరాబ్ అయిన మొక్కలు ఉన్నాయట. అంటే 4 సంవత్సరాల నుంచి ఆ రైతు కష్టపడి నీళ్లు పెట్టి దాదాపు ఒక 300 లీటర్ల నీళ్లు కావాలి ఎండాకాలంలో ఈ చెట్టుకి పర్ డే. మామూలు రోజుల్లో 150 నుంచి 200 లీటర్లు కావాలి ఒక డేకి. ఇంత కష్టపడి సాగు చేస్తే 4 ఏళ్ల తర్వాత తెలిసిన దానికి ఈ మొక్క మంచిది కాదని. ఇట్లా వీళ్ళు కోర్టులకు పోయి కంప్లైంట్ చేసిరు. సోమిరెడ్డి అని ఒక రైతు కోర్టు దాకా వెళ్ళిండు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కంప్లైంట్ చేసిండు. కోర్టు పరిహారం ఇవ్వాల్సిందిగా కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డర్స్ అంటే పరిశీలించండి అని చెప్పింది. పరిశీలించలే. కంటెంప్ట్ వేసిరు, పరిశీలించలే. చివరికి ఏం చేసిరంటే రైతుదే తప్ప, రైతు నీళ్లు పెట్టలేదు, ఇంకోటి చేయలేదని రైతు మీద ఎత్తేసారు. అంటే ఎంత పగడ్బందీగా ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ని మూసేసే కుట్ర జరుగుతుందో దయచేసి గమనించాలి. దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. రైతులంతా సంఘటితంగా పోరాటం చేయాలి. ఆ రైతుల పోరాటానికి మద్దతు పలకాలి. అందుకే మనం ఇంటి దాకా వచ్చినాం. సో ఇప్పుడు ఈ వీడియోలన్నీ, ఇప్పుడు ఫస్ట్ వీడియో ఇది. దాదాపు నేను ఒక 7-8 వీడియోలు చేయబోతున్నా. మొత్తం ఈ ప్రాంతంలో రైతులతో మాట్లాడి అసలు ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడున్నాయి, ఏం జరగబోతుందని కమింగ్ వీడియోస్ లో మీకు నేను చూపించే ప్రయత్నం చేయబోతున్నా. ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని రీసెంట్ గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు, ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని రైతుల కోసం పనిచేస్తున్న నాయకుల మీదనే ఆయన గన్ను పెడుతున్నాడు. అసలు యాక్చువల్ టోటల్ కల్ప్రిట్ మీరే అని కొన్ని పేపర్స్ వార్తలు కూడా రాసినాయి. ఆ ప్రీయూనిక్ అనే కంపెనీ ఎవరిదో లెక్క తేలాలి, దాని వెనక ఎవరున్నారో లెక్క తేలాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు. 3 ఫామ్ హౌస్ల మంత్రి కూడా ఇందులో ఉన్నాడని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఆ లెక్క నెమ్మదిగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అయితే మనం ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ రైతుతో మాట్లాడదాం మనం. బ్రదర్ రండి. సో ఏమైంది? ఈ 10 ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్న, ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతు నా ముందున్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు చక్రధర్ రెడ్డి. చక్రధర్ రెడ్డి గారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? 10 ఎకరాల్లో నాటాను. 10 ఎకరాల్లో నాటినారు. ఏ ఇయర్ లో ఈ మొక్కను తెచ్చారు? ఎప్పుడు? 2019 అంటే డిసెంబర్ లో నాటారు. 2019 డిసెంబర్. దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. 5వ సంవత్సరం నడుస్తుంది. 6వ సంవత్సరం. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు మీరు సాగు చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? 10 ఎకరాల్లో 570 మొక్కలు నాటా. ఇందులో సుమారు ఇప్పటికే 3వ సంవత్సరం నుంచే 100 మొక్కలు మార్చేసా. మొక్కలు ఎదుగుదల లేకపోవడం ఇంకొక కారణం. కొంతమంది చెప్పినా కూడా చూడలేదు, అయినా మనకి రావేమని చెప్పి మొక్కలు మార్చా. ఇప్పుడు ప్రస్తుతం 5వ సంవత్సరం వచ్చాక ఇంకా 200 చెట్లు బయటపడ్డాయి. ఇప్పుడు కాపు రావట్లేదు. 100 చెట్లు పోతే మళ్ళీ కొత్త వేసా. మళ్ళీ ఇప్పుడు 200 ఉన్నాయి ఇందులో. అంటే మొత్తం 300. 570లో 300 మొక్కలు కాపు రావట్లా. మరి మీకు ఇంతకాలం ఈ భూమిని మొత్తం ఆ చెట్లు నాటిన తర్వాత మీకు మిగిలింది ఎంత? ఇక మిగిలింది ఏముంది, ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు వచ్చి 4 నుంచి 5 వేలు అయింది ఒక్కొక్క మొక్కకు పెట్టుబడి ఈ 5 సంవత్సరాల్లో. ఆ రకంగా ఎకరానికి వచ్చి 60 మొక్కలంటే 6 5 3 లక్షలు, 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఒక్కొక్క ఎకరానికి ఖర్చు వచ్చింది ఇప్పటికి. ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు కాపు రావట్లా. ఈ సంవత్సరం కనీసం 6 టన్నులు 7 టన్నులు రావాలి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రజెంట్ గా. అలాంటిది 2 టన్నులు 3 టన్నులు వస్తుంది. పోయిన సంవత్సరం 2 టన్నులు వచ్చింది, ఈ సంవత్సరం 3 టన్నులు. కారణం ఏంటి? కారణం ఏంటంటే సీడ్ ఫాల్ట్. గింజ మొక్క అది ఏ దశ నుంచి జరిగింది అనేది తెలియాలి. సో నాకు ఒక్కసారి అసలు ఈ టోటల్ దీంట్లో ఈ ఫామ్ లో సరైన మొక్క ఏది, కాందేంది అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాపు రాదు. 4 సంవత్సరాల నుంచి చెప్తాను, అధికారులు చెప్తున్నా, చూస్తూనే ఉన్నారు. రాదా? అట్లా వస్తది, అంతేగాని ఆ కాయ పండదు. అంటే మనకి రంగు మారి ముదిరి అయిన ఆయిల్ ఏర్పడాలా. అది ఏమి జరగకుండా ఇలా ఎండిపోతుంటాయి. ఈ రకంగా ఎండిపోద్దాక. ఇప్పుడు ఇది రాదా? అది రాదేక ఎండిపోద్ది పూర్తిగా. ఒక్క నిమిషం. ఇది ఎండిపోతుంది. ఎండిపోద్ది. ఇది యాక్చువల్గా ఎట్లా రావాలి? ఆయిల్ 6 నెలలు ఉంటది. ఎట్లా? ఒక మంచి గింజ తీసుకోండి. ఈ చెట్లు మంచిది. ఒక గింజ తీసుకోండి.
1 సెకండ్. కాయ రావట్లేదా? పర్లేదు. రావట్లా. ఓకే. ఇప్పుడు ఇది మంచి గింజనా? ఇది మంచికి, ఇది అది పనికిరాని, ఇది ఇంతే ఉంటుంది. అది అంతే ఉంటుంది. అది ఇది ఒకేసారి వచ్చింది ఇంచుమించుగా 6 నెలల క్రితం వచ్చి ఉంటది ఈ గెల కాయ ఏర్పడటం. ఓకే. 6 నెలలు ఈ సైజు రావాలా. ఇప్పుడు ఈ సైజు అమ్మడానికి రెడీగా ఉంది. ఇప్పుడు రావడానికి అవకాశం లేదేగా. అధికారులు వచ్చారా మీ దానికి? చూసారు 8 నెలల నుంచి. దీన్ని ఏమన్నారు? వస్తుంది, ఇంకా చూడండి, వెయిట్ చేయండి, వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా 10 రోజుల క్రితం కూడా వచ్చారు. ఇప్పుడు ఈ మొక్క పెంచడానికి ఎంత ఉండేది? చిన్న ప్లాంట్ ఉండే కదా, చిన్న మొక్క, నర్సరీ నుంచి తెచ్చిన చిన్న మొక్క ఉండే. ఇప్పుడు ఇంత పెంచడానికి మీరు దీనికి ఏమేమి చేస్తారు? జనరల్ గా మందులు వేస్తారు. ఏం మందులు? మందులు వేస్తారు. ప్లస్ ఎరువులు, పశువుల ఎరువు పోస్తాం. ప్రతి సంవత్సరం పశువుల ఎరువు పోస్తాం. 4 సంవత్సరాల నుంచి పశువుల ఎరువు పోస్తున్నాం. సూపర్, యూరియా, పొటాషు, అమోనియా వేస్తాం. ఇవన్నిటికి డబ్బులు ఫెర్టిలైజర్ షాప్ పోవాలా, కొనుక్క రావాలా, దీనికి పెట్టాలి. ఓకే. ప్లస్ మళ్ళీ పోషకాలు, ఈ న్యూట్రియన్స్, ఓకే, బోరాను, మెగ్నీషియం, సల్ఫర్, జింకు, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు వేస్తాం. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్లాంట్ నా నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు మీరు ఆయిల్ ఫెడ్ నుంచి తెచ్చారా? ప్రైవేట్ ఆయిల్ ఫెడ్ నుంచి ఆయిల్ ఫెడ్ ఎక్కడ? అశ్వరాపేట నర్సరీ నుంచి తీసుకొచ్చారు. ఈ ప్లాంట్ మీరు తెచ్చేటప్పుడు ఆ ప్లాంట్ సరిగ్గా లేదు అని అక్కడ హార్టికల్చర్ ఆఫీసర్లు గుర్తించి మీకు ఇది బాగాలేదని పక్కన పెట్టరా? లేదు, పెట్టలా. ఎందుకట్లా? అట్లా చేయాల్సింది. అసలు ఎట్టి బస్సులో గ్రేడింగ్ చేయకుండా మొత్తం ఉన్న మొక్క అంతా మనకి రైతులకు ఇచ్చేసారు. తీసుకోండి. మరి మీరు గుర్తుపట్టలేకపోయారు? అప్పుడు మనకు తెలియదు కదా, అవగాహన లేదు రైతులకి. ఎవరికై కొంతమంది సీనియర్ రైతులకి అవగాహన, కానీ ఇప్పుడు కూడా కొత్తగా వేసే తోటలకి రైతులకి అనుభవం ఉండదు. అంత ఈజీ గుర్తుపట్టలేదు. చిన్న ఆకు 2-3 ఉంటాయి, అంతే కదా. అవును, అది ఇప్పుడు అనుభవం అయింది. ఈ తోటలోకి వచ్చి చూసాక కొన్ని 100 మంది రైతులకు అనుభవం అయింది. మా తోటలోకి వచ్చి చూసాక. మీకు ఫస్ట్ ఇయర్ కి లేకపోతే 6 months తర్వాత అయినా మీకు ఐడియా రాలేదా? లేదు, రాలే. 6 months ఇప్పుడు లేత మొక్కలు వేస్తాం సంవత్సరం తోటలో, ఇప్పుడు గుర్తుపడుతున్నాం. ఒకసారి మంచిది ఎక్కడ? దాని కిందికి పోగలమా మనం? ఇట్లా ఒకసారి. సో ఇది ఎంత నీట్గా ఉంది. ఈ రకంగా రావాలా, ఇట్లా రావాలా, మొత్తం గుత్తులుగా రావాలి. అట్లా ప్రతి మట్టకే వస్తుంది. ప్రతి మట్టకి ఒక గెల వస్తుంది. ఎట్లా కోస్తారు దీన్ని? కింద కత్తులు ఉంటాయి. కత్తులు పెట్టి ముందు మట్ట తొలగించాలా. మట్ట తొలగించి దీనిపైన ఉన్న గెల తొలగించాలా. ఓకే. ఇక గెలలు అట్లా పండుద్ది, పండు రంగు మారుద్ది. రంగు మారినప్పుడు కటింగ్ వచ్చినట్టు. దీనికి అన్ని గెలలు ఉన్నాయి, ఒక్కొక్క మటకు ఒక్కొక్క గెల ఉన్నది. అట్లా వస్తే 10 నుంచి 12 టన్నులు 13 టన్నులు కూడా వస్తుంది ఎకరానికి. ఇప్పుడు ప్రతి ప్లాంట్ ఇట్లా వస్తున్నాయా? వస్తాయి. ఇస్తున్న సీడ్ మంచిది అయితే వస్తుంది. మంచి సీడ్ కాకపోతే రాదు. ఇప్పుడు మంచి సీడ్ అంటే ఏంది? జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏనా? జెనెటిక్ ప్రాబ్లం అన్నట్టే. ఓకే. దాంట్లో ఇప్పుడు మీరు ఎప్పుడు 2019 లో స్టార్ట్ చేశారు కదా? ఫస్ట్ క్రాప్ ఎప్పుడు తీశారు? మేము 22 లో తీసాం. 22. ఆ ఇయర్ ఎంత వచ్చింది? 22 ఎంత? టన్నున్నర వచ్చింది. అంటే మొత్తం 10 ఎకరాలకా? అంటే ఒక్కొక్క ఎకరానికి 1 టన్ను వచ్చింది. యాక్చువల్ గా ఎంత రావాలి? ఒక ఎకరా 3 టన్నులు రావాలి. ఓకే. అట్లా ప్రతి సంవత్సరం పెరుక్కొని రావాలి. 50 ఇయర్ కనీసం 5 టన్నులు 6 టన్నులు కూడా యావరేజ్ కనీసం 6 టన్నులు పైన రావాలి. అలాంటిది 2.5-3 టన్నులు లోపు వచ్చింది. ఓకే. ఇంకా ముందుకెళ్దాం. సో సార్ ఉమామహేశ్వర్ రెడ్డి గారు, సో సార్ కూడా వీళ్ళు గట్టిగా కొట్లాడుతున్నారు యాక్చువల్గా. సో వీళ్ళు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు ఆయిల్ పామ్ రైతులకు సంబంధించి అశ్వరావుపేటలో. వీళ్ళు ఒకటే ఎక్కడ రైతు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారని మంత్రి గారికి కూడా కోపం వస్తున్నది. మరి కోపానికి కారణం ఏంటో తెలియదు. ఇక్కడ విషయం ఒకటి గమనించండి, ఏ అపోజిషన్ పార్టీ కూడా ఈ రైతుల పక్షాన నిలబడి మాట్లాడలే. ఇప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉంది, బీజేపీ అపోజిషన్ లో ఉంది, ఇక్కడ కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు, వాళ్ళు అపోజిషన్ లోనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సరే గవర్నమెంట్ తో కొంత దగ్గరగా ఉన్నా వాళ్ళు సమస్యల మీద మాట్లాడతారు కదా. మరి ఇంత పెద్ద మాట్లాడుతున్నారా? సో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ధర్నాలో పాల్గొంటున్నారట. సో అదొక్కటి సరిపోదు కదా. మరి ఎందుకు మిగతా వాళ్ళంతా చాలా బలమైన పోరాటం నిర్మించాల్సిన దగ్గర ఎందుకు మాట్లాడట్లేదు? సో గమనించాలి సార్, మీరు చెప్పండి. ఈ ప్లాంట్ కూడా ఖచ్చితంగా ఇది రెడ్ రిబ్బన్ కట్టుకున్నారు. ఈ రెడ్ రిబ్బన్ అంటే రెడ్ రిబ్బన్ కట్టు, ఇది ఖచ్చితంగా ఆఫ్ టైప్ ప్లాంట్. అంటే ఇది ఆఫ్ టైప్ అంటే బంచెస్ వస్తాయి కానీ. మైక్ ఇవ్వండి ఒకసారి. ప్రెస్ చేయండి.
ఇది కూడా ఆఫ్ టైప్ ప్లాంటే. దీన్ని గుర్తించే ఈ రైతు ఈ రిబ్బన్ కట్టుకున్నారు. ఇది ఏమిటంటే బంచెస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ బంచెస్, ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ బంచెస్ వస్తాయి. ఇది ఫిమేల్ బంచే, దీనిలో ఎటువంటి అనుమానం లేదు, ఫిమేల్ బంచే. కానీ మనకు కావాల్సిన వచ్చినట్టు 20 kgs 30 kgs బంచ్ సైజ్ అవటం కానీ ఏమంటారు, క్రాప్ తక్కువ ఉంటుంది. దీనిలో పాలినేషన్ ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి ఎంత బ్లాక్ ఉంది, అది ఉంటుంది. కానీ ఇది ఎటువంటి ఉపయోగం లేదు, దీనివల్ల రైతుకి ఎటువంటి ఇది రాదు. కేవలం 200 kgs, ఒక చెట్టు నుంచి 200 kgs వస్తేనే ఆ చెట్టు వైబుల్, రైతుకి ఫైనాన్షియల్ గా వైబుల్. అలాంటి పరిస్థితులు ఇది కేవలం అన్ని గెలలో నరికిన 30 kgs వస్తాయి. కానీ ఈ వెయిట్ తక్కువ వస్తాయి, ఇటు కంపెనీకి నష్టం. ఇది ఒక్క రైతుకే కాదు, ఇది కంపెనీకి నష్టం. మేము పండించే ప్రతి 200 kgsలలోనూ కంపెనీది 50 kgs, 75% వచ్చిన క్రూడ్ పామ్ ఆయిల్ లో 75% రైతుది, 25% కంపెనీది. అంటే ఎందుకు ప్రాసెసింగ్ చేసిన 75% మీకు ఇస్తాడు, మాకు ఇస్తాడు 25% కంపెనీ తీసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చెట్టు నుంచి రైతు నష్టపోయిన 200 kgsలో 50 kgs కంపెనీ కూడా నష్టపోయింది. 50 kgs కంపెనీ కూడా నష్టపోయింది. ఇది కూడా ఇది ఏమంటారు అంటే బోరాన్ లోపం, మెగ్నీషియం లోపం. కంపెనీ నష్టం ఎందుకు పోతుంది, ఇప్పుడు వచ్చిన దాంట్లోంచి తీసుకుంటది కదా, తీసుకుంటది. కానీ ఇప్పుడు యాక్చువల్ గా మేము ఇక్కడ నుంచి కానీ 200 kgs చెట్టు నుంచి తీసుకెళ్తే దీన్ని ప్రాసెసింగ్ చేసినప్పుడు కంపెనీకి కూడా 50 kgs అదనంగా ఆదాయం వచ్చేది కదా. అంటే ప్రాసెసింగ్ అయితే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఒకటే ప్రాసెసింగ్. ఇది ఇప్పుడు ఈ మంచి లేకపోవటం వల్ల ఆల్రెడీ ఇప్పుడు దీనిలో నుంచి 200 kgsలకి కేవలం ఇది 30-40 kgsలకే పరిమితం. ప్లస్ అన్నిటికంటే రైతును మోసం చేసేది ఎక్కడంటే కంపెనీస్ గానీ, రైతులు గానీ, చుట్టూ ఉన్న అధికారులు గానీ వచ్చినప్పుడు చూసేది అంటే దీనికి మీరు బోరాన్ వేయలేదు, పొటాష్ వేయలేదు, మెగ్నీషియం వేయలేదు, ఇంకా ఏదో వేస్తే ఇంకా ఈ గెల సైజ్ వస్తుందని చెప్తారు. ఆ చెట్టుకు చూసినప్పుడు ఆ చెట్టు గెల ఎందుకు సైజ్ వచ్చిందో చెప్పరు. ఇది ఎందుకు రాలేదు అంటే దీనికి మెగ్నీషియం బోరాన్ అంటారు. ఇది ఒక టైప్, ఆఫ్ టైప్. దీని పక్కనే ఇది ఒకటి సార్. దీనికి ఈ మేలు సైకిల్ ఎందుకు వస్తుందో చెప్పరు. సైడ్ జరిగి ఈ మేల్ సైకిల్ ఎందుకు వస్తుంది, పోతుగెల్లలు అంటారు సార్. ఇవి పోతుగెల్లలు, మేల్ ఇది మేలు, ఇది ఫిమేల్. ఇది ఈ చెట్టుకు వచ్చేసరికి యాక్చువల్ గా ప్రతి సంవత్సరం 24 మట్టలు వస్తాయి ఇలాంటి ఒక్కొక్క ప్లాంట్ కి. 24 మట్టలు వచ్చే దగ్గర ఈ మేల్ వచ్చేసి ఒక 10, ఒక ఫిమేల్ వచ్చి ఒక 10 రావాలి సరాసరిగా రమారమిగా వస్తాయనుకుంటే, అలాంటిది ఈ చెట్టుకి కేవలం 1 గాని 2 గాని ఫిమేల్ వస్తాయి. ఇప్పుడు ఒకటే ఉంది దానికి, 1 గాని 2 గాని ఫిమేల్ వస్తాయి, మిగిలినంతా మేల్ వస్తుంది. ఇది పనికిరాదు కదా, ఇది పనికిరాదు. ఇది కూడా మీకు వచ్చేసింది కదా, వస్తది. మీరు బోరాన్ వేయండి, మెగ్నీషియం వేయండి, ఇంకేదో పొటాషియం ఎట్లాగా తవ్వి చూసి చేసేది ఏముండదు అనేస్తారు. ఇది వాళ్ళు చెప్పేది అది. ఎక్కడికి వచ్చినా ఇది ఎందుకు వచ్చిందో చెప్పమంటే, మీరు ఎప్పుడో నీళ్లు పెట్టలేదు, అప్పుడెప్పుడో కలుపు మందు కొట్టారు, ఇక్కడ ఎక్కడో దున్నారు, ఇది ఈ రీజన్స్ చెప్తారు. అలాంటిది ఏదీ చేయలేదు. లాస్ట్ 3 years గా వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ వచ్చారు. డిఫెక్ట్ సీడేనా అండి? ఖచ్చితంగా డిఫెక్ట్ సీడ్ లో ఖచ్చితంగా ఇది డిఫెక్ట్ సీడే. వీళ్ళు సీడ్ పర్చేజ్ చేసేటప్పుడే 3rd క్వాలిటీ సీడ్ పర్చేజ్ చేశారు. నర్సరీకి వచ్చాక కూడా కావాల్సిన అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. అవన్నీ రైతులకు వచ్చాయి. కాబట్టి ఆయిల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. మరి దాంట్లో ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు కదా? ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే నర్సరీలు పెంచడానికి ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు వీళ్ళు. నర్సరీలు పెంచడానికి చాలా చోట్ల ఈ ఆయిల్ ఫెడ్ అన్ని జిల్లాలకు విస్తరించే క్రమంలో విస్తరణ కాంక్ష, ఏది రాజ్య విస్తరణ కాంక్ష టైపు వీళ్ళకి ఇంకా వేరే జిల్లాలకు విస్తరించాలి, దీన్ని పెద్ద కంపెనీగా మార్చాలి, మంచి ఆలోచనలతోనే ముందుకెళ్లారు. దట్ ఈస్ పాజిటివ్, సంతోషించాలి. కానీ అదే క్రమంలో వాళ్ళకి కావాల్సినంత స్థామత ఉందా లేదా, వాళ్ళకి కావాల్సినంత ఎంప్లాయీస్ ఉన్నారా లేదా, ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఉన్నారా లేరా, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఏమీ చూసుకోకుండా ముందుకెళ్లారు. ఆ ముందుకెళ్లే క్రమంలో ఈ ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చారు. ఈ ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఈ మొక్కలు పెంచడం. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇట్లాంటి తోటల్లో రాలిన గింజలు, ఈ గెల నుంచి రాలిన ఇక్కడ పడిపోయిన గింజ కూడా మొలుస్తుంది. ఇక్కడే మొలుస్తుంది. మనం గనక పండి రాలిపోయాయంటే మొలుస్తుంది. ఇలాంటి వాటిని కూడా నర్సరీలో ప్యాకెట్లలో పెట్టి కాంట్రాక్టర్లు రైతులకు కంటగట్టారు. లేదు, ఇతర దేశాల నుంచి వచ్చిన సీడే తప్పు. ఆ సీడ్ లోనే జెనెటికల్ డిఫెక్ట్ ఉంది. 3rd క్వాలిటీ సీడ్ ఇంపోర్ట్ చేసుకున్నారు మన వాళ్ళు. అదే కాదంటే ఇక్కడ నర్సరీలో కాంట్రాక్ట్ 3rd క్వాలిటీ సీడ్ అన్నది మనం ఎట్లా నిజమేనా? ఖచ్చితంగా ఉంటది. ఇదంతా కూడా IOPR అనే వాళ్ళు గనక వస్తేనే తోటల్లోకి పెదవేగి ఏలూరు ఒకటే దేశం మొత్తానికి ఆయిల్ పామ్ మీద రీసెర్చ్ కి ఒకే ఒక్క ఇన్స్టిట్యూట్ ఉంది, IIOPR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్. ఆ కంపెనీ మన ఏలూరు జిల్లా పెదవేగిలో ఉంది. దానిలోనే దీనికి సంబంధించిన నిష్ణాతులైన సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఈ తోటల్లోకి వస్తేనే అసలు ఇది ఏ సీడు, ఈ జెనెటికల్ ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ సీడ్ ని, ఈ బంచ్ ని, ఈ లీఫ్ ని తీసుకెళ్లి టెస్ట్ చేసి
వాళ్ళు చెప్పే క్యారెక్టర్ ఉందా లేదా అనేది వాళ్ళు చేయగలరు. వాళ్ళ అనాలిసిస్ వాళ్ళని తోటలలోకి రానివ్వట్లేదు. మీరు వెళ్ళి కలిసారా? మేము వెళ్ళి కలిసాము. ఆల్రెడీ ఢిల్లీలో అగ్రికల్చర్ మినిస్టర్ మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా కలిసి అక్కడ దాకా వెళ్ళాం. శివరాజ్ సింగ్ గారికి కలిసి ఐఓపిఆర్ టీం పంపండి, మా తోటలో విజిట్ చేయించండి అని అడిగాం. మేము ఇప్పుడు ఇక్కడ దోషి ముద్దాయి ఏదో జరిగింది చేయట్లా, ముందు ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. ఆ ఎంక్వైరీకి కూడా ముందు రావట్లేదు. అదే ఏమంటారు? ఏమీ లేదు, ఐఓపిఆర్ వాళ్ళకి ఖాళీ లేదు, తర్వాత వస్తారు, వాళ్ళకి షెడ్యూల్ టైట్ గా ఉంది, ఇది వాళ్ళ దేశం అంతా వాళ్ళే తిరగాలి కదా, ఇట్లాంటి రీజన్స్. సో ఇప్పుడు విదేశాల నుంచి ఇప్పుడు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ గానీ ప్రైవేట్ కంపెనీలకు కానీ తెచ్చే సీడ్ మధ్యలో కల్ప్రిట్స్ ఉన్నారా? కొంతమంది ఉన్నారు, ఖచ్చితంగా బ్రోకర్లు ఉన్నారు. ఇది ఈ మధ్య కాలంలోనే మేము జస్ట్ ఒక 3 నెలల క్రితమే దీన్ని ఐడెంటిఫై చేసాం. మేము ఎట్లా జరుగుతుంది ఇదంతా ప్రాసెస్ ఏంటనేది మాకు ఇతర దేశాలలో మన ఆయిల్ పామే కాకుండా ఇతర పంటలు పండించడానికి ఇక్కడ నుంచి ఆఫ్రికా వెళ్ళి కొంతమంది మన రైతులు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. అక్కడ డైరెక్ట్ గా కంపెనీలతో టైఅప్ అయి సీడ్ తెచ్చుకుంటున్నారు. ఈ సీడ్ తెచ్చుకునే క్రమంలో మన రైతులకే తెలిసింది, అక్కడ మన రైతులు వెళ్ళి ఇప్పుడు ఆఫ్రికాలో జాంబియాలో కానివ్వండి, దక్షిణ ఆఫ్రికాలో చాలా దేశాలలో మన వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. టాంజానియా అట్లాంటి దేశాలలో ఖమ్మం వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయం చేసే రైతులకి అక్కడ పామాయిల్ మొక్కల కోసం వాళ్ళు భారీ ఎత్తున 1000 ఎకరాల తోటలు వేయడానికి అక్కడ రైతులు వాళ్ళతో టైఅప్ అయ్యారు. కొన్ని పామెలైట్ అని అట్లాంటి కంపెనీలతో వాళ్ళు సీడ్స్ తెప్పించుకొని నర్సరీస్ గ్రో చేసుకొని పెంచుకొని పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్ళ ద్వారా మాకు తెలిసింది, ఓహో ఇలాంటి మధ్యలో బ్రోకర్లు ఉంటారు, పలానా వాడు మమ్మల్ని ఎక్కువ సంప్రదిస్తా ఉంటాడు అనేది మాకు ఒక వార్త తెలిసింది. దాని ఆధారంగా అతని హిస్టరీ అంతా సెర్చ్ చేస్తే ఉన్నమాట నిజమని తేలుతుంది. అది సో ఇక్కడ తెచ్చిన తర్వాత ఆ సీడ్ ని నర్సరీలో కూడా సరిగా పెంచట్లేదు. కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరండి? ఆ నర్సరీ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరికి పడితే వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు. టెండర్ పిలిస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఇంతకు ముందు నర్సరీలు పెంచాము. హార్టికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరు ఏమీ లేదు, అది ఓపెన్ టెండర్, అందరినీ పిలుస్తున్నారు. పిలిస్తే కానీ కొంతమందికి వెళ్తుంది ఆ టెండర్. కేవలం ఆయన ఎవరు చెప్తే లోకల్ గా ఉన్న ఆఫీసర్స్ ఎవరు ఇట్లాంటి వాటిని విజిట్ చేయలేదు? విజిట్ చేస్తారు. విజిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే మొదట్లో విజిట్ చేశారు. మొదట్లో 1-2 గార్డెన్స్ లో ఇష్యూ వచ్చినప్పుడు చెప్పినప్పుడు జెన్యూన్ గానే వచ్చి విజిట్ చేశారు. కానీ ఆ వచ్చి దీని మీద రిపోర్ట్ రాసిన ఆఫీసర్లకు దక్కిన పనిష్మెంట్స్ కూడా దక్కినాయి. ట్రాన్స్ఫర్లు అనే పనిష్మెంట్లు కూడా దక్కినాయి. తర్వాత దీన్ని ఎందుకనో పై అధికారులు ఇష్టపట్టలేదు, దీన్ని బయటికి తీసుకురావడం వాళ్ళకి ఇష్టం లేదనేది కింద స్థాయి అధికారులకు అర్థమయ్యాక ఒక ఆఫీసర్ ఇక్కడ నుంచి నిర్మల్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఆ తర్వాత కింద స్థాయి అధికారులు ఎవరో కూడా పై స్థాయి అధికారులకు గాని, పైనుండే యంత్రాంగానికి గాని, దీనిపైనుండే రాజకీయ వ్యవస్థకు గాని ఇట్లాంటి విషయాలు బయట పెడతాం ఇష్టం లేదు. ఎందుకనో దీన్ని తొక్కిపట్టాలనే ఆలోచనలోనే ఉన్నారు. సో ఈ విషయాలు బయటికి రాకోకుండా ఉంచడం. నా పాయింట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మేము కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి వింటున్నాం. మేము చాలా జరిగిన ములుగు ఏరియా, వెంకటాపూర్ ఏరియాలు తిరిగినప్పుడు రాష్ట్రంలో ఒక 25% కాంట్రాక్ట్ వ్యవసాయం నడుస్తున్నది. కంపెనీ రైతుకు మధ్యలో ఒప్పందం కాకుండా మధ్యలో ఒక ఆర్గనైజర్ వచ్చి చేరండి. వాడు ఎవడంటే బ్రోకర్, వాడు ఎవడంటే పొలిటికల్ లీడర్ కి సంబంధించిన బినామీలు. సో ఇక్కడ కూడా అదే జరుగుతున్నదేమో అనిపిస్తున్నది నాకు. సేమ్ ఉండదు అసలు. ఆయిల్ పామ్ 1993 ఆయిల్ పామ్ యాక్ట్ ప్రకారం కంపెనీకి రైతుకి మధ్య బెనామీ ఉండొద్దు. కంపెనీకి రైతుకి మధ్య బెనామీ ఉండొద్దు. ఏ కంపెనీ అయితే ఏరియా అలాట్ చేయబడిందో ఆ ఏరియా వాళ్లే సీడ్ పెంచి మాకు ఇవ్వాలి, మా దగ్గర నుంచే వాళ్ళు గెల్ల పర్చేజ్ చేయాలి. ఇది ఏది కూడా పేపర్ మీద ఉన్నట్టు చట్ట ప్రకారం ఏది నడవటం లేదు. దీనిలోకి చాలా మంది బ్రోకర్లు మీరు అన్నట్టు చాలా మంది దీనిలోకి దూరారు. ఈ వ్యవస్థను మొత్తం నిదానంగా ప్రైవేట్ ఆయిల్ ఫెడ్ ని క్లోజ్ చేసి ప్రైవేట్ కంపెనీలు బదలాయించేందుకు ఇదంతా దాదాపు ఇవాళ ఆయిల్ ఫెడ్ అనేది 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న ఒక ప్రాపర్టీస్ ఉన్న ఒక పెద్ద కంపెనీ. మన తెలంగాణ ఆయిల్ ఫెడ్ 70 కార్పొరేషన్లలో మనకున్న 70 కార్పొరేషన్, ఆర్టీసీ కానివ్వండి, ఇతర విత్తనాలు కానివ్వండి, ఇట్లాంటి కార్పొరేషన్ లో ఇవాళ ఆన్ గోయింగ్ వర్క్స్ కేవలం 1 సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు ఆన్ గోయింగ్ వర్క్స్ ప్రాజెక్ట్స్ నడుపుతున్న సంస్థ కన్స్ట్రక్షన్ చేస్తుంది. 400 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ చేస్తుంది ఆయిల్ ఫెడ్. అంతటి పొటెన్షియాలిటీ ఉన్న సంస్థ. ప్లస్ ఇవాళ 5,000 కోట్ల నుంచి దాని ఇంకా బుక్ వాల్యూ మొత్తం తెలియదు, దాని వాల్యుయేషన్ వేపిస్తే తెలుస్తుంది. సుమారుగా 7,000 కోట్ల దాకా కూడా దాని ప్రాపర్టీస్ ఉండొచ్చు. సో కొన్ని చెట్లు చూద్దాం. ఇంకా అలాంటి కంపెనీని దీన్ని నిదానంగా చాప కింద నీర్లా. ఇప్పుడు ఇది మేలే సార్, మొత్తం మేల్ సైకిల్ వస్తుంది, మేలే కనిపిస్తుంది. ఎప్పుడన్నా ఒకటి వస్తుంది సార్, ఎప్పుడన్నా ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అంతే సంగతి, అది కూడా అదే సార్. ఇది అంతే, ఇది సార్. ఆ ప్లాంట్ కూడా అదే సార్, అది లోపల అసలే లేదు, అదేం లేదు. దాని పై ప్లాంట్ కూడా అదే సార్. ఇవన్నీ అవే. ఇదిగోండి సార్, ఇది కూడా అదే. ఇక్కడ పాపం ఈ రైతు ఇంకొక ఆశ ఏంటంటే ఆ పక్కన మొక్కేశారు పెరుగుతుందేమోనని. ఈ రైతు ఏం చేసుకున్నారంటే ఎట్లాగ ఇది ఆఫ్ టైపు ఇక్కడ నుంచి ఈ 3 మొక్కలు అయ్యాయి సార్.
ఈ వరుసలో ఈ ఏం చేశాడంటే ఈ రైతు ఈ మొక్క వేసుకొని చిన్న మొక్క వేసుకొని ఇది పెరుగుతుందేమోనని ఓ ట్రైల్ వేశారు. ఓ సంవత్సరం తర్వాత ఈ ప్లాంట్ తీసేద్దాము, సరే ఈ లోపు ఇది కొంత గ్రో అవుతుందని. కానీ ఇది అనవసర ప్రయోగం. 4 ఏళ్లు దాటిన తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ అంటే లోపల మొక్కలు వేస్తే ఆయిల్ పామ్ లో కలవదు. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ అంటారు దాన్ని. గ్యాప్ ఫిల్లింగ్ అంటే మళ్ళీ మనం చనిపోయిన మొక్కల ప్లేస్ లో మొక్కలు వేయటం గానీ, తొలగించిన మొక్కల ప్లేస్ లో మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో కింద వేరు వ్యవస్థ ఉంటాను. షేడ్ అండి, అన్నిటికంటే షేడ్. 57 మొక్కలు ఉంటాయి. ఈ చెట్లు దాదాపు 5 మీటర్ల హైట్ వెళ్ళిపోతాయి. అప్పుడు సన్లైట్ రాదు, వెంటిలేషన్ రాదు. వేరే దాని ప్రాక్టీసెస్ వేరు, దీని ప్రాక్టీసెస్ వేరు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఈ రైతు ఈ మొక్కను పెంచలేడు. అసలు గ్యాప్ ఫిల్లింగ్ అనేది 3 years ఆఫ్టర్ 3 years ఆయిల్ పామ్ లో సాధ్యపడే విషయం కాదు. మరి అలాంటిది సైంటిస్టులు ఆ మాట చెప్తా ఉంటే ఈ ఆయిల్ ఫెడ్ ఎంప్లాయీస్ అంటారు ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని మంచి మొక్కలు వేసుకొని అంటున్నారు. ఈజీగా చెప్పేస్తారు, ఆయనే పిలిచి పెంచేయాలి. అదే మేము అడుగుతున్నాం. సో ఇవి కూడా అంతే, ఏదో 1-2 కనిపిస్తున్నాయి. 10 చెట్లకు 1 చెట్టు కనిపిస్తున్నది. సో ఇది కూడా మేల్, ఇది పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, ఓకే, జస్ట్ ఓకే. 3-4 గెలలు ఉన్నాయి. సరే, ఇది పర్వాలేదు సార్, ఇది మంచి మొక్కే సార్. ఇది కూడా పర్లేదు. యాక్చువల్ గా దీనికి కూడా తేడా ఉంది 100, కానీ ఇంకా అప్పటికి హ్యాపీ సార్. దానిలో కూడా తేడా ఉంది కానీ ఇంకా దాన్ని మేము పూర్తి స్థాయిలో అనలేము. ఇది సార్, ఇది ఎప్పటికీ బంచ్ తయారు కాదు సార్. ఓకే, ఇది బోన్సాయి లాగా ఇది బంచెస్ అదే సైజ్ సార్. కేజీ, 1/2 కేజీ, 2 కేజీలు ఇట్లా వస్తాయి. ఇది పెరుగుదల రాదు. దీని అవతల మొక్క ప్లాంట్ కూడా అదే సార్. ఆ ప్లాంట్ మరి ఇదే నేల, అదే నీళ్లు, అదే వాతావరణం, అక్కడ ఇచ్చిన ఎరువులే పక్కనే ఉన్నాయి. ఆ ప్లాంట్ ఎందుకు కాస్తుంది, ఆ చెట్టు ఎందుకు కాస్తుంది, ఈ చెట్టు ఎందుకు కాయటం లేదు అని అంటే దీనికి చెప్పే సమాధానం చెప్పే నాదుడు లేడు. దీనికి ఏదో బంచ్ రాట్ వచ్చింది, కింద నుంచి మొత్తం తీసేయండి, మీరు దీనికి మన కొన్ని కెమికల్స్ స్ప్రే చేయండి అని చెప్తుండ్రు సమాధానం. దీనికి వచ్చి చూసాక 8 నెలల్లో బోరాన్ ఏమన్నారు, బోరాన్ వేసాం. మెగ్నీషియం ఏమన్నారు, మెగ్నీషియం వేసాం. పొటాష్ ఏమన్నారు, పొటాష్ వేసాం. అమోనియా ఏమన్నారు, అమోనియా వేసాం. ఇవన్నీ కాక మళ్ళీ బావిస్టాన్ స్ప్రే చేయమన్నారు. 45 రోజుల్లో 3 సార్లు బావిస్టాన్ స్ప్రే చేశా. కానీ ఏ ఒక్క తేడా కూడా 8 నెలల క్రితం ఉన్న గెల్లే గానీ మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా ఒక్క చెట్టు కూడా గెలలు రాలా. మీరు ఎప్పుడు గమనించారు ఇది డిఫెక్టివ్ ఏదో సంథింగ్ జరుగుతుంది? సంవత్సరం పూర్తయిన కాడ నుంచి గమనించుకుంటూ వచ్చా. గమనించుకొచ్చుకుంటే మనకి ఈ రకం మొక్కలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. తెలియక నేను ఏదో పెరగట్లేదనే కారణంతో పెరగని మొక్కలు 100 మార్చేసా ఒక సంవత్సరంలో. 3 సంవత్సరాల తర్వాత అవి ఇప్పుడు 3 సంవత్సరాలు అయినాయి. అవి 120 మొక్కలు వేసాను. 120 మొక్కలలో 110 మొక్కలు చనిపోయినాయి. అప్పుడే 110 మొక్కలు పెరిగినాయి. 110 మొక్కలలో 1 మొక్కే కాపు రాలా, 109 మొక్కలు కాపు వచ్చినాయి అప్పుడు వేసినాయి. కానీ 570 మొక్కల్లో 300 మొక్కలు కాపు రావట్లా ఇప్పటికి కూడా. అంటే అవి 100 మార్చినాయి, ఇంకా మిగిలిన 200 ఇప్పటికి ఈ విధంగా. మీరు ఎందుకు ఈ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటారు? మీరు ఎక్కడ ఆకర్షితులయ్యారు దీనికి? ఇంతకుముందు ఏం పంట వేసేది? ఇంతకుముందు మొక్కజొన్న, వరి, చెరకు బండి. ఎందుకు ఆయిల్ పామ్ అనుకున్నారు? ప్రత్యామ్నాయం అంటే కూలీల కొరత అయితే, ఈ వాతావరణ ప్రభావం వల్ల నష్టాలు జరగడం వల్ల అయితే, ఇదైతే మనకి పక్షుల వల్ల గానీ వాతావరణ ప్రభావం వల్ల కానీ నష్టం లేదు. ఎంతో కొంత లాభమే గానీ నష్టం అనేది ఉండదు ఆయిల్ పాము అనే ఉద్దేశంతో. వరదలు, వర్షాల వల్ల కూడా పెద్ద ఇబ్బంది లేదు. వర్షాల వల్ల, ఎండల వల్ల గానీ, పక్షి కోతుల వల్ల గానీ దేని వల్ల నష్టం లేదు. మనం వాళ్ళు చేయాల్సిన పని 10 రోజుల తర్వాత చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు. ఆ విధానంలో దీని వైపు మళ్ళీ నాకున్న ల్యాండ్ మొత్తం 25 ఎకరాలు ఉంది. 25 ఎకరాలు ఇప్పటికి ఈ 6 సంవత్సరాలు మొత్తం ఆయిల్ ఫామ్ వేసాం 3 విధాలుగా. ఇది మొదట్లో వచ్చిన ఈ 10 ఎకరాల మీకంటే 20-25 ఎకరాలు ఉంది కాబట్టి మీరు కొంచెం సస్టైన్ కాగలుగుతారు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా? అవును, ఆ ఎకరం 2 ఎకరాలు ఇలాంటి వాళ్ళ పరిస్థితి కొన్ని లక్షల రూపాయలు అప్పులు అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి వచ్చి 3 లక్షలు తక్కువ ఖర్చు కాదు పెట్టుబడికి. అంటే చిన్న రైతు తట్టుకోవాలంటే ఏ పరిస్థితిలో కూడా తట్టుకోలేరు. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా సార్? 1-2 acres కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం కదా. అయితే ఇప్పటి వరకు ఏంటంటే నెంబర్ పెరుగుతా వచ్చింది సార్. ఇది కేవలం ఇప్పటికి 17 నెలలు ఇది బయటపడి. ఈ 17 నెలల నుంచి ఇప్పట్లో రైతుల్లో మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. లాస్ట్ 3 months గా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాక ఇప్పుడే రైతుల్లో మార్పు వస్తుంది. ప్రతి వాళ్ళు తోట విజిట్ చేసి తిరిగి ఇప్పుడే చూసుకుంటున్నారు. చూసుకోవడం మొదలు పెట్టాక మాకు రెగ్యులర్ గా రోజుకు 4-5 కంప్లైంట్స్. ఇట్లా ఓవరాల్ గా దాదాపు ఉమ్మడి ఖమ్మంలో 1,00,000 ఎకరాలు అంటున్నారు కదా. ఇప్పుడు మాకు బయటపడింది, ఇప్పటి వరకు బయటపడింది సుమారుగా
44 మంది రైతులకు మన అప్రోచ్ అయ్యి బయటపడి మాకు రిటర్న్ గా కంప్లైంట్. సాగులో ఉన్నది సుమారుగా 83,000 ఎకరాల దాకా మన ఆయిల్ ఫెడ్ ఓన్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఈ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ కింద గోద్రేజ్ ఆగ్రోవెట్ కింద 13,000 ఎకరాలు. ఇప్పుడు ఈ ప్రీ యూనిక్ అన్ని కూడా మిగతా 7 జిల్లాలు, వేరే జిల్లాలు 7 జిల్లాలు నిర్మల్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, వనపర్తి ప్లస్ మహబూబ్ నగర్, అవన్నీ నాగర్ కర్నూలు, సిరిసిల్ల, ఇవన్నీ కూడా ఫ్రీ యూనిక్ ఉన్నాయి. గోద్రేజ్ ఆగ్రోవెట్ కు మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెంలో ఒక 4 మండలాలు, ఖమ్మంలో ఒక 3 మండలాలు, భద్రాద్రి ఉన్నాయి. ఓన్లీ ఆయిల్ ఫెడ్ ఇచ్చే గింజ ఎట్లుందా, ప్రైవేట్ సీడ్ కూడా అట్లే ఉందా? మేము ప్రజెంట్ ఐడెంటిఫై చేసింది అయితే ఆయిల్ ఫెడ్ ఇచ్చిన సీడ్ లోనే మాకు ఈ కంప్లైంట్స్ కనిపిస్తున్నాయి. ఆయిల్ ఫెడ్ ఇక్కడి నుంచి కూడా నారాయణపేట డిస్టిక్ లో కొంతమందికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ ఒక 42 ఎకరాలకు ఇచ్చారు. సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇదే మహబూబాబాద్ లో కూడా సేమ్ ఇట్లాంటిది సేమ్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆయిల్ ఫెడ్ అశ్వరావుపేట నర్సరీ నుంచి ఎక్కడికైతే మొక్కలు వెళ్ళాయో అన్ని చోట్ల కూడా ఈ కంప్లైంట్ కనిపిస్తుంది. మిగతా నర్సరీలు ఇంకా 10 నర్సరీలు ఇంకా ఆయిల్ ఫెడ్ ఉన్నాయి. ఆ నర్సరీస్ నుంచి ఇచ్చిన మొక్కలలో ఇప్పటికైతే కంప్లైంట్స్ ఐడెంటిఫై చేయలేదు. అవన్నీ కూడా జస్ట్ 2-3 ఇయర్స్ అయితే. ఓన్లీ అశ్వరావుపేటకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? అశ్వరావుపేట ఆల్రెడీ పాతది ఎగ్జిస్టింగ్ నర్సరీ, ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఆంధ్ర బార్డర్ లో ఉంటాం. ఆంధ్ర బార్డర్ లో ఈ ఆయిల్ పామ్ మొక్కలకి ఎక్కువ డిమాండ్ ఉంటాం. ఈ మొక్కలన్నింటినీ కూడా మన బార్డర్ దాటించి అక్కడ ఈజీగా అమ్మేయగలగటం. 2 అశ్వరావుపేట అంటే నర్సరీస్ కి పెట్టింది పేరు. మామిడి గాని ఇతర నర్సరీలకి బాగా ఉన్నాయి. వాళ్ళందరికీ అన్ని ప్రాక్టీసెస్ తెలుసు. బ్యాగ్ ఎక్కడ దొరుకుద్ది, మట్టి ఎక్కడ దొరుకుద్ది, సీడ్ ఎట్ట పెంచాలి వాళ్ళకి తెలుసు. ఇంకా అందరూ కలిసి మిలాఖత్. సో వెరీ క్లియర్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ సీడ్ బాగుంది, గవర్నమెంట్ ఆయిల్ ఫెడ్ ఇచ్చే సీడ్ బాగాలేదంటే ఈ ప్రైవేట్ కంపెనీలు మధ్యలో ఉన్న పొలిటికల్ లీడర్లు, బ్రోకర్లు అంతా కలిసి ఆయిల్ ఫెడ్ ని మూసేసే ఒక భయంకరమైన కుట్రలో భాగంగా వీళ్ళకి మంచి సీడ్ సప్లై చేసుకుంటున్నారు. ఇటువైపు ఆయిల్ ఫెడ్ కి వెళ్లాల్సిన సీడ్, విదేశాల నుంచి వచ్చే సీడ్, ఇది 3rd క్వాలిటీ సీడ్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలా? అరే ఈ ఆయిల్ ఫెడ్ సీడ్ బాలేదరా నాయన అని చెప్పి ఈ ప్రైవేట్ కంపెనీల సైడ్ వెళ్ళాలా. ఇది ఒక భయంకరమైన కుట్ర. రాను అవసరమైతే ఇప్పుడు ఆ మదర్ డైరీ ఆస్తులు అమ్ముతారు చూడండి, సేమ్ అట్లనే ఆయిల్ ఫెడ్ కు ఉన్న ఆస్తులు ఏమున్నాయి, ఇది నష్టాల్లో ఉందని చెప్పి ఇది ఉన్న ఆస్తులన్నీ తలగబెట్టాలి, దాన్ని నష్టాల్లోకి నెట్టేయాలి, మొత్తానికి క్లోజ్ చేసి పడేయాలి. ఇది అత్యంత భయంకరమైన కుట్ర. ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. ఇప్పటికీ మనం మేలుకోకపోతే ఈ వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దీనిలో ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు బయటపడ్డది మనం చూసింది కేవలం 2,000 ఎకరాల సమస్యగానే ఇప్పుడు వరకు ఉంది. కానీ ఇది రాను మేము విజిట్ చేసే దానిలో 3 years గార్డెన్స్, 4th year గార్డెన్స్ కూడా రెగ్యులర్ గా చూస్తున్నాం. ఇదంటే 7వ సంవత్సరం గార్డెన్ కాబట్టి మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. 3rd year గార్డెన్ లో ఐడెంటిఫై చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. కానీ ఆ గార్డెన్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ మాకు కనిపిస్తాయి. ఇప్పుడు పెట్టిన వాళ్ళది కూడా సేమ్ ఉంటది. ఇవన్నీ బయటపడాలి అంటే ఇంకో 2-3 years ఆగాలి. అప్పటికి ఈ నెంబర్ ఎంత పెరుగుతుందో, సఫరర్స్ ఎంత ఉంటారో, అసలు ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇంతవరకు నో రెస్పాన్స్ అండి. నో రెస్పాన్స్ అస్సలు కనీసం రెస్పాన్స్ లేదు. మంత్రి గారిని కూడా కలిసినట్టున్నారు. మంత్రి గారిని కూడా కలిసాం. ఇంకా వేరే మనం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దాకా వెళ్ళామంటే మేము ఎన్ని స్టేజీలు దాటి వెళ్ళామంటాము అర్థం చేసుకోండి. అయినా కూడా దీనికి ఇంకా మాకు పూర్తి స్థాయి ఎటువంటి సొల్యూషన్ ఎవరు చూపించట్లేదు. ఓకే, సో మరొకరు ఉన్నారు ఇక్కడ. మీ పేరండి? ఇక్కడ ఒక్కటి, ఈ ప్లాంట్ ఒక్కటి చూసిన తర్వాత ఇదా? ఓకే, ఈ ప్లాంట్ ఒక్కటి చూద్దాం. సార్ ఇది చూడండి ఎంత ఆరోగ్యంగా, చాలా పెద్దగా అన్నిగా పెరిగింది. కానీ ఇవి ఈ బంచెస్ ఇలానే వస్తాయి. పాలినేషన్ అవ్వవు. తీసుకోండి ఒకసారి. పాలినేషన్ అవ్వవు, ఏమీ లేదు. ఇంత పెద్దగా పెరిగిన ఈ ప్లాంట్ కి ఏమి ఉపయోగం లేదు సార్. దీన్ని పెంచి చేసి 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చెట్టు నరకాలి అని అంటే ఇది ప్యూర్ ఆఫ్ టైప్ సార్. ఇది పూర్తిగా 100% జెనికల్ లోపం ఉన్న మొక్క. ఇలాంటి వాటిలో ఎండిపోతుంది. దీన్ని నర్సరీలో ఏరేయచ్చు సార్. దీని నర్సరీలో వాళ్ళు తెలిసిపోతుంది. నర్సరీలోనే ప్రైమరీ నర్సరీ, సెకండరీ నర్సరీలో దీన్ని తీసేయచ్చు. కానీ రైతులకి ఉద్దేశపూర్వకంగానే రైతులకు వచ్చినాయి. అంతే, కావాలి, యాక్సిడెంటల్ గా జరగలేదు, ఉద్దేశపూర్వకంగానే రైతులకు వచ్చినాయి. మీ ఇప్పుడు ఈ ప్రీ యూనిక్ ఎవరిదండి కంపెనీ? దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. లీడర్లు ఉన్నారా ఇందులో? ఆ లీడర్లు ఉన్నట్లు మాకు తెలిసింది. ఎందుకంటే నేను యాక్చువల్ గా తాంజానియాలో ఒక కంపెనీలో పనిచేస్తుంటా. మీరా? ఓకే. పనిచేసేటప్పుడు అక్కడ మా ఫామ్ కి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించాం. ఈ తోట విస్తీర్ణం ఎంత, ఇందులో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్ హెల్త్, వీటన్నిటి కోసం సాఫ్ట్వేర్ తయారు చేయించాం. తయారు చేసినప్పుడు అది ఒక బెంగళూరు కంపెనీ. వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా తోటలకు తయారు చేశారా అంటే, మేము తెలంగాణలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు తోటకు తయారు చేసాం సార్. ఎవరన్నారు వాళ్ళు? టాంజానియా వాళ్ళు కాదు, ఇక్కడ బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు. మేము వాళ్ళకి తయారు చేసాం సార్.
దాంట్లో ఆ కంపెనీ పేరు ప్రియూనిక్. ఆ కంపెనీకి మేము సాఫ్ట్వేర్ తయారు చేసాము. ఏమన్నారు వాళ్ళు? లీడర్ అన్నారా? ఒక తెలంగాణలోనే పెద్ద లీడర్ అన్నారు. పెద్ద లీడర్ ప్రియూనిక్ కంపెనీ. ప్రియూనిక్ కంపెనీ సార్ వాళ్ళది. ఇట్లా పామ్ ఆయిల్ ప్లాంటేషన్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పారు వాళ్ళు. ఓకే. తర్వాత ఈ సీడ్ మాకు కూడా వేరే గ్రామంలో 30 ఎకరాలు ఉంది. సేమ్ ఇప్పుడు చక్రధర్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటో మా ప్రాబ్లం కూడా అదే సేమ్. మీ దాంట్లో ఎన్ని మొక్కలు? మా దాంట్లో చాలా ఉంది. మా 30 ఎకరాలకి మాకు 40 టన్నులు 30 టన్నులు వస్తుంది. దగ్గర 300 టన్నులు రావాల్సింది 30 టన్నులు వస్తుంది. ఇప్పుడు ప్రియూనిక్ ఖమ్మంకి సంబంధం లేదుగా, అది ఎక్కడో మిగతా 7 జిల్లాల్లో కదా వాళ్ళ కాంట్రాక్ట్ అంతా. కాంట్రాక్ట్ వేరే జిల్లాలు, కాకపోతే ఆయిల్ ఫెడ్ లో ఉన్న అన్ని కంపెనీలు కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ లో యూనిట్లు ఎరెక్ట్ చేయటం ఇవన్నీ కూడా ప్రియూనిక్ కంపెనీ చేస్తుంది. మేము దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఒరిజినల్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఏది ప్రియూనిక్ అనేది వేరే కంట్రీలో. మరి ఇక్కడికి వచ్చేపాటికి మరి ఈ పొలిటికల్ లింకప్స్ ఏంటో మాకు తెలవు, కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు అందరూ కలిసి ఈ ఆయిల్ ఫెడ్ లో నుంచి మనం చాలా ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడుతున్నాం, ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్నింటిలో బాగా లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళు దీంట్లో పార్ట్నర్షిప్ చేరి దేంట్లో ఈ ప్రియూనిక్ అనే కంపెనీలో ఎవరు లీడర్లంతా చేసి ఇక్కడ పెట్టే యూనిట్లన్నిట్లో కూడా ప్రియూనిక్ మీకు చేస్తుంది. ప్రియూనిక్ అనేది టిఎస్ ఆయిల్ ఫెడ్ లో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లు మెయింటెనెన్స్ ఎరెక్షన్ చేస్తుంది తప్ప మొత్తం అంతా వాళ్ళేనా? అంతా వాళ్లే. ఇండియాలో వేరే చోట ఎక్కడ చేయలే. ప్లస్ ప్రియూనిక్ అంత కెపాసిటీ ఉందిగా, ప్రియూనిట్ కి చాలా జిల్లాలు ఇచ్చారు. 7 జిల్లాలు ఇచ్చారు. 7 జిల్లాల్లో ఒక్క జిల్లాలో కూడా వాళ్ళు ప్రాసెసింగ్ ప్లాంట్ ఇప్పుడు దాకా పెట్టలే. ఇంతవరకు ప్లాంట్ పెట్టలే. ఇప్పుడు దాకా ప్లాంట్ ఎందుకు పెట్టలే? ఎందుకు పెట్టలేదంటే లేటగల్ వస్తాయి అక్కడ. మొన్న స్టార్ట్ అయింది కాబట్టి రికవరీ పర్సెంటేజ్ 8 9 వస్తుంది. ఆల్రెడీ 18 వస్తే కానీ వాళ్ళకి గిట్టదు. అందుకని అవన్నీ తీసుకుని వచ్చి ఆయిల్ ఫెడ్ మా దగ్గర ఇప్పుడు ఇక్కడ సిద్దిపేట ఏరియా నుంచి తీసుకొచ్చిన నీడ చేస్తున్నారు. ఇక్కడ అషారాపేటను అప్పారాపేటలో చేస్తున్నారు. దాని మూలన ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ పడిపోద్ది. దాని మూలన మాకు రైతులకు వచ్చే రేటు తగ్గిపోద్ది. కంపెనీ నష్టపోయినప్పుడు మీకు ఆటోమేటిక్ గా తగ్గిస్తారేమో. మేము 75% నష్టపోతే వాళ్ళు 25% నష్టపోయేది. వాళ్ళు గవర్నమెంట్ కదా, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు మాకు తెలియదు. ఎప్పుడైతే రికవరీ పడిపోయిందో ఆటోమేటిక్ గా ప్రైస్ ఫిక్సేషన్ లో మాకు లాస్ వస్తుంది. దాని మూలాన ప్రైవేట్ కంపెనీస్ కి బెనిఫిట్ అదే. ఎందుకంటే ఇక్కడ అషారావుపేట అప్పారావుపేటలో వచ్చే రికవరీని బట్టి హోల్ ఇండియా మొత్తం అన్ని కంపెనీస్ కి ఏ ప్రైస్కి పర్చేజ్ చేయాలనేది డిసైడ్ చేస్తారు. ఓకే. కాబట్టి అది లాస్ అనమాట మాకు. అందుకని మేము ఫైట్ చేస్తున్నాం. అక్కడ ప్రాసెసింగ్ ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీ నుంచి మీరు డబ్బులు వసూలు చేయండి, లేకపోతే వాళ్ళది క్యాన్సిల్ చేసి ఆయిల్ ఫెడ్కి ఇవ్వండి తప్ప. ఇప్పుడు ఈ గోద్రేజ్ ఈ 3F ఎవరిది? 3F రామ్దేవ్ బాబాదా? ఇది రామ్దేవ్ బాబాదేనా? ఇది కూడా ప్రైవేట్ కంపెనీ. అది ప్రైవేట్ కంపెనీ. అవి మా నల్గొండ జిల్లాలో ఉన్నాయి. అట్లా గోడ్రేజ్ ఇట్లా ఆంధ్రాలో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా కొంత ఏరియా ఇచ్చారు. వాళ్ళంతా కూడా రైతులకి మంచి సీడ్ వేస్తున్నారు. అక్కడైతే ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రియూనిక్ అన్నది మొత్తం పెత్తనం, ఎరెక్షన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం వాళ్లే చేస్తున్నారు. ఇక్కడ ఆయిల్ ఫెడ్ లో ఉన్న అన్ని యూనిట్లు కూడా వాళ్లే చేస్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇప్పటికీ అర్థమై ఉంటది మీకు ఈ వీడియో చూసిన తర్వాత. ఇది ఫస్ట్ వీడియోని నేను చేసేది, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇగో చాలా వార్తలు వచ్చినాయి. సరే, ఇవి కొన్ని నమస్తే తెలంగాణలో వచ్చినాయి, కమ్యూనిస్ట్ పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. నవ తెలంగాణ పేపరు సిపిఎం వాళ్ళదే. వాళ్ళ దాంట్లో కూడా మంచి మంచి వార్తలే చేసేది, ఎందుకంటే వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి. ఇక అక్రమానికి తలుపులు తెరిచింది ఎవరు, ఫ్రూట్ కోడ్ జారీ చేసే అధికారం ఎవరిది, ఇట్లా చాలా చాలా వార్తలు వచ్చినాయి. పేపర్లో వచ్చిన వార్తలని నేను మీకు చూపిస్తున్నా. ఈ ఆయిల్ పామ్ గురించిన 1-2 పేపర్లు మాత్రమే రాసినాయి. నమస్తే తెలంగాణ ఎందుకు రాసిందని, ఇప్పుడు వాళ్ళు పవర్లో లేరు కాబట్టి 2 వార్తలు రాసినారు. అంతకుముందు కూడా సమస్య ఉన్నది, కానీ వాళ్ళు అప్పుడు రాయలే. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు. కుళ్ళుతున్న గెలలు, తగ్గుతున్న నాణ్యత, అశ్వారావుపేట పరిశ్రమలో బూజు పట్టిన గెలలు, పామాయిల్ మొక్కనకు అవినీతి చీడ, గోల్మాల్ జరిగిందట, విదేశీ లావాదేవీల్లో లోగుట్టు దాగున్నదా, కోట్ల నిధులు దారి మళ్లినట్టు అనుమానం, నర్సరీల్లో చావు మొక్కల శాతం ఎంత, ఉన్నత స్థాయి విచారణకు రైతు సంఘాల డిమాండ్. ఒక్కడి దీని మీద మాట్లాడింది లేదు. అల్లుడా మజాకా, ఆయిల్ పామ్ కంపెనీని హస్తగతానికి మంత్రి అల్లుడు కొడుకు స్కెచ్ అట. అదే ప్రియూనిక్ కంపెనీ. సో ఈ కంపెనీ 2021లో 7 జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలు కేటాయించిరట. 40,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆయిల్ పామ్ మొక్కల్ని నాటించింది. కానీ ఇంతవరకు వాడు అక్కడ ఒక
ప్రాసెసింగ్ యూనిట్ పెట్టలే. ఇగో నవ తెలంగాణ వాళ్ళు రాసిరు, ఇది సిపిఎం వాళ్ళ పేపర్. ఇది రైతులను కొట్టి ప్రీ యూనిట్ కు దోచిపెడుతున్న తెలంగాణ ఆయిల్ ఫెడ్. ఎప్పుడు ఇది వార్త? 2024 8వ నెల ఆగస్టులో రాసిన వార్త. నాడు L2గా ఉన్న సిద్దిపేట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు, నేడు తక్కువ ఆయిల్ రికవరీ వచ్చే లేత గెలల కొనుగోలు. సో అక్కడి నుంచి ఆ లేత గెలలు తెచ్చి అసలు యాక్చువల్గా ఆడ కంపెనీ పెట్టాలి. వాడు ఆడ కంపెనీ పెడితే ఏమవుతుందా, ప్రాసెసింగ్ యూనిట్ పెడితే వాడికి తక్కువ శాతం వస్తుంది, నష్టపోతాడు కొంత. సో ఆడ నష్టపోతున్నాడని చెప్పి అక్కడ ఉన్న గెలలు ఇక్కడికి తెచ్చి ఈ రైతులను నిండా ముంచుతున్నాడు. సో ఇది రైతుల, ఈ పామాయిల్ రైతులకు సంబంధించిన ఫస్ట్ వీడియో. మరిన్ని వీడియోలు చేద్దాం. చాలా ఇంకా రైతులు ఉన్నారు, వాళ్ళ ఆ పొలాలని ఆ ఫార్మ్స్ ని కూడా మనం సందర్శించి వాస్తవ పరిస్థితిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. దీని వెనకాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడా, లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రులు ఉన్నారా, ఇంకెవరు నాయకులున్నా ఈ రైతులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క అండ్ తుమ్మల నాగేశ్వరరావు. 10లో 9కి 9 స్థానాలు మీకు కట్టబెట్టారు కదా, ఒక స్థానం మినహాయిస్తే. ఆయన కూడా వచ్చి ఇవాళ మీ పార్టీలోనే జాయిన్ అయ్యింది కదా. 1,00,000 ఎకరాల్లో దాదాపుగా 80,000 నుంచి 1,00,000 ఎకరాల్లో ఇక్కడ రైతులు పామాయిల్ సాగు చేస్తుంటే ఆ రైతులని కనీసం పట్టించుకోవడం, తర్వాత వాళ్ళ జీవితాలను నాగం చేసి వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు కదా. తక్షణమే రెస్పాండ్ కావాలి, దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. ఎవడైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. మన తొలి వెలుగు వరుస వీడియోలు, కథనాలు ప్రసారం చేస్తుంది. ప్రత్యామ్నాయ పంటలని చెప్పడం కాదు, చేతల్లో మీరు చూపించాలి. కష్టపడి సాగు చేస్తున్న రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, ముఖ్యమంత్రి గారు మీ మీద ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.